వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కన్నర్ అండ్ ఈరోజు మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. నిఫ్టీ 50 216 పాయింట్స్ పెరిగితే సెన్సెక్స్ 800 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ పైగా పెరిగింది. అండ్ ఫర్దర్గా నిఫ్టీ 50లో లాభపడ్డ స్టాక్స్ విప్రో 6%, ఓఎన్జీసీ 4%, హెచ్సిఎల్ టెక్ 3%, ఇన్ఫోసిస్ 2.4% అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.3% చొప్పున లాభపడితే, ఇంకా టాప్ లూజర్ సైడ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ 4%, బజాజ్ ఫైనాన్స్ 2.4%, బజాజ్ ఫిన్సర్ 1%, ఐచర్ మోటార్ 1%, ఇండాల్కో 1% చొప్పున నష్టపోయాయి. సో ఫర్దర్గా ఈరోజు మార్కెట్లో మేజర్ అప్డేట్స్ అయితే చూద్దాము. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 13.5% క్యూఆన్క్యూ గ్రోత్ పోస్ట్ చేసింది అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 4,350 crore చేరుకుంది డిసెంబర్ FY 2024లో. ఫర్దర్గా రెవెన్యూ అనేది 6.7% పెరిగి సీక్వెన్షియల్గా 28,446 crore చేరుకుంది. అండ్ ఎబిటా అనేది 13.8% క్యూఆన్క్యూ పెరిగి 5,615 crore చేరుకుంది. అండ్ ఫర్దర్గా చాలా మటుకు ఐటీ కంపెనీస్ చాలా పాజిటివ్ రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేస్తున్నాయి. అండ్ మోతిలాల్ ఓస్వాల్ FY 2024, FY 2026 ఎర్నింగ్ EPS ఎస్టిమేట్ అనేది 3 to 4% పెరగొచ్చు. అండ్ మోతిలాల్ ఓస్వాల్ బై రేటింగ్ ఇచ్చారు స్టాక్కి 80 టార్గెట్ ప్రైస్ ఇస్తే, నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్కి 1780 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ ఎర్లియర్ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ 1700, ఇక్కడ నుంచి కొద్దిగా రివైజ్ చేసి 1780కి ఇచ్చారు. ఇక డీమార్ట్ Q3 నెట్ ప్రాఫిట్ 17% పెరిగింది. సో ఆన్గోయింగ్ ఫెస్టివల్ డిమాండ్ వలన కన్సాలిడేటెడ్ రెవెన్యూ 13,572 crore చేరుకుంది. దాదాపు 17.31% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీస్కి అయితే ఇది సమానం రెవెన్యూలో. అండ్ ఎబిటా అనేది 1,120 crore వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 965 crore మాత్రమే ఉంది. సో అవెన్యూ సూపర్ మార్ట్ ఆల్మోస్ట్ 4,200 నుంచి రీసెంట్గా స్టాక్లో కరెక్షన్ చూసాం కదా. అండ్ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక మళ్ళీ మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చాలా మటుకు 3,800 పైన టెక్నికల్గా చాలా బులిష్ కనబడుతుంది. అండ్ లాంగ్ టర్మ్ యాడ్ చేసుకునే వాళ్ళకి డీమార్ట్ ఇక్కడ నుంచి ఒక బెస్ట్ లాంగ్ టర్మ్ బై అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి యావలాన్ టెక్నాలజీస్ లైక్ ఇండియాలో సూపర్ కంప్యూటర్ల మేకింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లక్ష్యంగా ఏదైతే రుద్ర ప్రోగ్రామ్ ఉందో సీడాక్ది, దానిలో వీళ్ళు వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు యావలాన్ టెక్నాలజీస్. ప్రస్తుతానికి స్టాక్ 558 దగ్గరగా ఉంది. అండ్ అబౌవ్ దట్ స్టాక్లో చాలా మటుకు అక్యుములేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవలాన్ టెక్నాలజీస్ రీసెంట్గా స్టాక్ గురించి డిస్కస్ చేశాము. HDFC గ్రూప్కి 2.61% వాటా ఉంటే, గోల్డ్మెన్ సాచ్ ఇండియా లిమిటెడ్కి 2.33% వాటా ఉంది. అండ్ అవలాన్ టెక్నాలజీస్లో మ్యూచువల్ ఫండ్స్ 15.65% హోల్డింగ్ ఉంటే, FIS కానీ FPIs కానీ 5.6% హోల్డింగ్ అయితే కలిగి ఉన్నారు. అండ్ కమ్ టు జస్ట్ డయల్ రీసెంట్ టైంలో చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ Q3 రిజల్ట్స్లో 22.3% ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ వచ్చింది. కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్లో 92 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 75.3 crore మాత్రమే నెట్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇకపోతే టోటల్ రెవెన్యూ అనేది Q3 FY 2024లో 265 crore వస్తే, నెట్ ఇన్కమ్ అనేది 120 crore వచ్చింది. అండ్ ట్యాక్సెస్ తర్వాత నెట్ ఇన్కమ్ 92 crore వచ్చింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ మీద చాలా మటుకు రెవెన్యూస్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. క్యూఆన్క్యూ గ్రోత్ అయితే కనబడుతుంది ఇక్కడ. ఆల్మోస్ట్ నెట్ ఇన్కమ్ 28% పెరిగింది క్యూఆన్క్యూ బేస్ మీద. రెవెన్యూ 1.7% పెరిగింది. సో వెరీ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ అయితే జస్ట్ పోస్ట్ చేసింది. అండ్ స్టాక్ కూడా రీసెంట్ టైంలో చాలా మటుకు ర్యాలీ ఇచ్చింది. అండ్ అవుట్లుక్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తున్నది రీసెంట్గానే IRFC స్టాక్ గురించి డిస్కస్ చేసాము. అండ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఆల్మోస్ట్ 20% వరకు అయితే వెళ్ళింది IRFC. ఫర్దర్గా 160, 170 వరకు స్టాక్ వెళ్ళొచ్చు అనేది అనలిస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు IRFCలో. అండ్ ముఖ్యంగా ఏంటంటే రైల్వే ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో IRFC అయితే ఏకంగా 287% పెరిగింది ఈ ఇయర్లో. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ IRFC, RVNL కానీ IRCTC కానీ అన్ని స్టాక్స్లో చాలా మటుకు రిమార్కబుల్ ర్యాలీ అయితే చూస్తున్నాము. అండ్ ఫర్దర్గా స్టిల్ ఇట్లాంటి స్టాక్స్లో మొమెంటం అయితే క్యారీ ఆన్ అవ్వచ్చు. సో ఇక ఈజీ మై ట్రిప్ ట్రావెల్ టెక్ కంపెనీ January 10th కొత్త సబ్సిడరీ ఏదైతే ఉందో ఈజీ మై ట్రిప్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ప్రైవేట్ లిమిటెడ్ని అయితే ప్రారంభించారు, మనందరికీ తెలిసిందే. అండ్ ఫర్దర్గా వీళ్ళు కమింగ్ ఫ్యూ మంత్స్లో ఈజ్ మై ట్రిప్ ట్రావెల్ వెబ్సైట్లోనే ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా ఉంచాలా, లేదు అంటే కొత్త ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలని అయితే
డైలమాలో ఉన్నారు. ఫర్దర్‌గా 3-4 మంత్‌లో కొత్త ప్లాట్‌ఫార్మ్ అయితే తీసుకురావచ్చు ఈజ్ మై ట్రిప్. అండ్ ఫర్దర్‌గా ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ ఆల్రెడీ సిగ్నిఫికెంట్‌గా కరెక్షన్ జరిగిన తర్వాత ఒక అప్ ట్రెండ్ అయితే చూస్తున్నాం. సో, స్టాక్ ఏదైతే 40 పైన చాలా మటుకు బయింగ్ అయితే వస్తుంది. సో, లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఈజీ మై ట్రిప్‌లో బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. BHCL ఆల్మోస్ట్ 5% పెరిగింది ఇంట్రాడేలో అండ్ 52 వీక్ హై దగ్గరగా ట్రేడ్ అవుతుంది. వీళ్ళు ముఖ్యంగా 15,000 crore ఆర్డర్స్ వచ్చాయి ఎన్ఎల్‌సి ఒడిస్సా నుంచి. సో, లూపిన్ ఆల్మోస్ట్ 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. ఫర్దర్‌గా కంపెనీకి యూఎస్ఎఫ్డీఏ నుంచి కొత్త డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కి అప్రూవల్ వచ్చిన తర్వాత ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో చాలా మటుకు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ లూపిన్ ప్రస్తుతానికి 1420 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇయర్ చాలా మటుకు 80% అప్‌సైడ్ ఇచ్చిన స్టాక్ ఇది. కావేరీ సీడ్స్‌కి సంబంధించి ఎల్‌కేపీ రీసెర్చ్ ₹806 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ ఫర్దర్‌గా కంపెనీ కావేరీ సీడ్స్ మనందరికీ తెలిసిన కంపెనీనే. ఆల్మోస్ట్ 40 ఇయర్ ఓల్డ్ అగ్రి ఇన్పుట్ కంపెనీ విత్ స్ట్రాంగ్ బ్రాండ్ ఈక్విటీ అమాంగ్ ఇండియన్ ఫార్మర్స్. అండ్ ప్రస్తుతానికైతే కంపెనీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సీడ్ కంపెనీస్ విత్ డిఫరెంట్ పోర్ట్‌ఫోలియో అయితే ఉంది. అండ్ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డీలర్ నెట్వర్క్ ఉంది. దాదాపు కావేరీ సీడ్స్‌కి 60,000 డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రిటైలర్స్ ఉన్నారు. 29 ప్రొడక్ట్ లొకేషన్స్‌లో అక్రాస్ ఇండియా. అండ్ కావేరీ సీడ్స్‌కి 1,000,000 స్క్వేర్ ఫీట్ వేర్‌హౌస్ ఫెసిలిటీ ఉంది డిఫరెంట్ ప్లేసెస్‌లో. అండ్ ఎక్స్‌టెన్సివ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో ఉంది. హై యీల్డింగ్ సీడ్ అండ్ క్రాప్ వెరైటీస్‌లో లైక్ మేజ్, కాటన్, రైస్ పెల్, మిల్లెట్, మస్టర్డ్, వీట్, సోర్గమ్ ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో అయితే ఉంది కంపెనీకి. అండ్ కంపెనీ యొక్క రెవెన్యూ 11% చొప్పున, ఎబిటా 16% చొప్పున, ప్యాట్ 14% సీఏజీఆర్ చొప్పున గ్రో అవ్వచ్చు FY 23-25 ఎస్టిమేట్స్ ప్రకారం అనైతే వీళ్ళు చెప్తున్నారు. అండ్ బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు టార్గెట్ ప్రైస్ అయితే 806కి ఇచ్చారు. సో, టెక్నికల్‌గా బులిష్‌గా కనబడుతున్న స్టాక్స్ మనోరమ ఇండస్ట్రీస్ నేను అనుకుంటున్నాను 2000 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్ అయితే చాలా పాజిటివ్‌గా కనబడుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్‌లో ఇక్కడ నుంచి హయ్యర్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ సొనాటా సాఫ్ట్‌వేర్ వాల్యూమ్స్‌లో చూడండి హై ప్రైస్ అయితే కనబడుతుంది. వాల్యూమ్స్ పెరుగుతూ వస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ 720 పైనుంచి స్టాక్‌లో ఒక బిగ్ ర్యాలీ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్రెడీ 760 దగ్గరగా స్టాక్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా చాలా పాజిటివ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ స్పెషల్లీ ఐటీ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీస్ అన్నీ ర్యాలీ ఇస్తున్నాయి. అండ్ హోప్‌ఫుల్లీ సొనాటా సాఫ్ట్‌వేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్. అండ్ ఇయర్ చాలా మటుకు రిటర్న్స్ ఇచ్చిన స్టాకే. అండ్ టెక్నికల్‌గా ఇక్కడ నుంచి స్టాక్‌లో ప్రైస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా సిమిలర్‌గానే రీసెంట్ కరెక్షన్ తర్వాత 2000 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే డెఫినిట్‌గా గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో కూడా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. టెక్నికల్‌గా ఈ ఇయర్ అంతా కూడా చాలా బులిష్‌గా ట్రేడ్ అయిన స్టాక్ అండ్ ఈ ర్యాలీ ఫర్దర్‌గా క్యారీ ఆన్ అవ్వచ్చు. అండ్ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ ఇందులో 8.12% వాటా హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ ఉంది. ఈ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చింది. కొద్దిగా కరెక్షన్ తర్వాత మళ్ళీ స్టాక్‌లో ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ 4,500 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకో స్టాక్ సుప్రజిత్ ఇంజినీరింగ్. ఈ స్టాక్ కూడా రీసెంట్‌గా స్టాక్‌లో 450 లెవెల్స్ నుంచి స్టాక్‌లో కరెక్షన్ అయితే కనబడుతుంది. నేను అనుకుంటున్నాను 380 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అయితే రావచ్చు. సో, ఇది 1 ఇయర్ చార్ట్ ఇది. అండ్ 5 ఇయర్ బేసిస్ మీద సీ ద ర్యాలీ ఇది. స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడండి. సో, వెరీ గుడ్ రన్‌అప్ ఇచ్చిన స్టాకే సుప్రజిత్ ఇంజినీరింగ్ కూడా. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో ఇక్కడ నుంచి కూడా ఒక బెస్ట్ ర్యాలీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇవి టెక్నికల్‌గా చాలా పాజిటివ్ కనబడుతున్న స్టాక్ ఐడియాస్. ఎల్‌కేపీ ఫైనాన్స్ అండ్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 180% పెరిగింది ఈ ఇయర్. అండ్ స్టాక్ అయితే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 100% పైగా రిటర్న్స్ ఇచ్చింది. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత కంపెనీ ఈ రోజు కూడా చాలా పాజిటివ్‌గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 320 క్రోర్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెక్టార్‌లో ఉంది కంపెనీ అయితే. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకారం నెట్ సేల్స్ 82.8% పెరిగి 19 క్రోర్‌కి చేరుకుంటే నెట్ ప్రాఫిట్ 132% పెరిగి 15 క్రోర్‌కి చేరుకున్నాయి ఈ Q3 FY 2024లో. అండ్ 9 మంత్ రిజల్ట్ ప్రకారం నెట్ సేల్స్ 137% పెరిగి 67 కోట్లకు చేరుకుంటే నెట్ ప్రాఫిట్ అనేది 194% పెరిగి 50 కరోర్‌కి చేరుకున్నాయి. సో, 9 మంత్ FY 2024ని 9 మంత్ FY 2023తో కంపేర్ చేసినప్పుడు. అండ్ ఎల్‌కేపీ ఫైనాన్స్ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్ అండ్ స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చిన స్టాక్. అండ్ లాంగ్ టర్మ్‌లో ఈ స్టాక్‌లో ఒక అక్యుములేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి కూడా. మ్యాన్ ఇండస్ట్రీస్ కొత్తగా 400 కరోర్ ఆర్డర్ రిసీవ్ చేసుకుంది. అండ్ ఆల్మోస్ట్ ఇది ఇంట్రాడేలో స్టాక్ 12% పెరిగింది. అండ్ చాలా మటుకు ఈ ఇయర్ ర్యాలీ ఇచ్చిన స్టాక్. కంపెనీ ముఖ్యంగా కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ సెగ్మెంట్‌లో అయితే ఉంది. అండ్ ఈ ఇయర్ చాలా మటుకు స్టడీగా పెరిగిన స్టాక్ ఇది. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో లాంగ్ టర్మ్ డ్యూరేషన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇండియా మ్యాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ లిమిటెడ్‌కి ఇక్కడ 1.13% వాటా ఉంది. 1 ఇయర్ రిటర్న్ 352% పెరిగింది స్టాక్ అయితే.
అండ్ ఇవి ఈరోజు మార్కెట్‌కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి. థాంక్ యూ.